శ్రీ మహాగణాధిపతి నమః. మేష రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం అంటే అశ్విని నక్షత్రం 1 2 3 4 పాదాలు, భరణి నక్షత్రం 1 2 3 4 పాదాలు, కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా వీటితో పాటుగా ఈ సంవత్సరం దాదాపు 9 నెలల కాలం పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులన్నీ కూడా వాటి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. ఇవన్నీ ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఎటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది మొదలవుతోంది. ఈ ఏలినాటి శని మొదలవడం వల్ల, అలాగే తృతీయ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే గురుగ్రహ అనుగ్రహం కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. కానీ ఈ శని ప్రారంభం అవటం వల్ల మేషరాశి వారు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పరిహారాలు చేయాలి. మీ యొక్క ధోరణిలో కూడా కొన్ని విషయాల్లో మార్పు చెందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవేమిటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ రాహుగ్రహం అనేటువంటిది మీనరాశిలో నుంచి వెనక్కి సంచరించి కుంభరాశిలో ప్రవేశించి లాభస్థానంలో ఈ సంవత్సరం అంతా సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందో మీకు అనేక రకాల విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, అధికారం విషయంలో కానీ మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి, ఆకస్మికంగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మీరు ఊహించినటువంటి లాభాలు కలగటం, రాదు ఇక వదిలేసుకున్నాం అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందటం, ఇటువంటి అనేక శుభ పరిణామాలని రాహు కలిగిస్తాడు. మీ యొక్క సోదర వర్గం కూడా మీ యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మిత్రులు, సోదర సోదరీమణులు మీ యొక్క పురోభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తారు. మీరు బాగుండాలని 24/7 365 డేస్ కోరుకుంటూనే ఉంటారు. అటువంటి శుభ పరిణామాలన్నింటినీ కూడా రాహు మీకు ఇవ్వటం జరుగుతుంది. తృతీయ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గురువు మీకు ఇవ్వటం జరుగుతుంది. 3వ స్థానంలో ఈ గురువు ఉండడం వల్ల ఈయన తన యొక్క దృష్టితో దాదాపుగా మీకు 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే భాగ్యస్థానాన్ని చూడటం అనేటువంటిది జరుగుతుంది. విశేషమైన దృష్టిలతో అన్ని రాశుల్ని, ప్రధానమైనటువంటి స్థానాలని చూడటం వల్ల మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైనప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటి దుష్పరిణామాల నుంచి తప్పించుకోవటం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మేషరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడైతే మొదలవుతుందో మీకు ఆర్థికంగా మంచి ఇబ్బందులు అనేటువంటివి మొదలయ్యే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాగానే చివరి నిమిషంలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేటువంటి పరిస్థితి గురుగ్రహ గ్రహస్థితి వల్ల మీకు సంభవిస్తుంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి మనం ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే ఆదాయం ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం బాగా తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 7. ఇక మరి మేషరాశి వాళ్ళకి ఆదాయం తక్కువ, వ్యయం చాలా అధికంగా ఉంది, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. కనుక ఏం చేయాలంటే ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ మీ జీవిత భాగస్వామి పేరు మీద చేసేటట్లయితే చక్కగా కలిసి వస్తుంది. ఇక ఆ జాగ్రత్త తీసుకునేటట్లయితే ఆదాయ విషయంలో మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ శనీశ్వరుడి యొక్క సంచారం మొదలైంది కనుక మీరు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మేషరాశి వారు ఎవరైతే 40-45 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగిన వైద్య సదుపాయాన్ని పొందాలి. అలాగే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం నుంచి మొదలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా, ఈ సింహకేతు రీత్యా మీకు సంతానపరమైనటువంటి అంశాల్లో కొంత అసంతృప్తికి గురవుతారు. సంతానంలో ఒకళ్ళు
మీ మాట జవదాటి నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు మానసికంగా కాస్త అలజడిని ఆందోళనని కలిగిస్తుంది. అలాగే సంతానం ఎక్కువగా ఖర్చులు పెట్టడం, మీ యొక్క చేయి దాటిపోతారేమో అనేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మొదలయ్యే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే అనుమానం వచ్చేటట్లయితే వెంటనే కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి, సర్పక్షేత్రాలని సందర్శించాలి. కేతువుకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉంటాయి, అవి చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. కాలేజీలో కానీ యూనివర్సిటీల్లో కానీ మంచి టాప్ ర్యాంకులు సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మేషరాశి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకి చాలా బాగుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం పనిలో ఒత్తిడి పెరుగుతుంది. చేసేటువంటి వర్క్ ప్లేస్లో కొంత మీకు తెలియకుండానే కొంచెం ఒత్తిడికి గురవటం, కొంత ఆందోళనకి, అలజడికి గురవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో వర్తిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే లాభాలు బాగా మీరు చూడగలుగుతారు. అయితే వచ్చినటువంటి ఎంతో లాభాలను చూసి చాలా సంతోషపడే లోపల అవి మళ్ళీ తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం గడ్డు కాలం మొదలైందని చెప్పవచ్చు. ఈ జనాగ్రహం అనేటువంటిది మీ దాకా రాకుండా చూసుకోండి. తొందరపడి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉండడం, అనవసరమైన కామెంట్స్ చేయకుండా ఉండడం అనేటువంటిది మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. గతంలో ఏదైనా సరే క్రిమినల్ కేసులు కనుక రాజకీయ నాయకుల మీద ఉండేటట్లయితే బంధన యోగం అనేటువంటిది సంప్రాప్తం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇది కేతుగ్రహ దుష్ప్రభావం వల్ల కలిగే పరిస్థితి ఉంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి స్త్రీలు ప్రేమ పేరుతో మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో మేషరాశి స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది సఫలీకృతం అవుతాయి. అలాగే ఈ మేషరాశి స్త్రీలకి బాగుంది. పురుషుల కంటే కూడా స్త్రీలకే అధికంగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన గృహ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. నూతనంగా వస్త్ర ఆభరణాలు, సువర్ణాభరణాలు మేషరాశి స్త్రీలు కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురుకేతువుల యొక్క శుభదృష్టి బాగుంది. అలాగే గురు రాహువుల యొక్క శుభదృష్టి బాగుంది. శనికేతువుల రీత్యా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. కనుక వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైనా సరే శని మహర్దశ, అలాగే కేతు మహర్దశ, అట్లాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి నీచబట్టిన దశాంతర దశలు జరుగుతూ ఉండేటట్లయితే వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకుని ఈ ఏళ్ళనాటి శనికేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. రాహుగ్రహ అనుగ్రహం బాగుంది కనుక ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా, అంటే విశ్వావసనామ సంవత్సరం నుంచి తప్పనిసరిగా రాహుగ్రహ అనుగ్రహం కోసం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కానీ, స్త్రీ దేవతారాధన కానీ చేసేటట్లయితే ఇటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళందరూ తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.